నమస్తే. ముక్కులకెళ్ళి నీళ్ళు గారుతుంది మొత్తం. మళ్ళా దాని తర్వాత తుమ్ములొస్తున్నాయి. భరించలేకపోతున్నారు. దీనికి ఏం అర్థం? ఎన్నో సార్లు ఏమైతదంటే, చాలా యంగ్‌స్టర్స్‌కి స్పెషల్లీ 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో, వాళ్ళు చాలామంది ఈ ప్రాబ్లమ్‌తోటి ఎలర్జీ ప్రాబ్లమ్. ఈ ఎలర్జీ ప్రాబ్లమ్‌లో ఏమైతది? నేజల్ ఇరిటేషన్ ఉంటది. అంటే గుల 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 అయితనే ఉంటది ముక్కులో. ఆ గులుగులతో పాటు ఏమైతదంటే వాటర్ వస్తనే ఉంటది. మళ్ళా దాని తర్వాత ఒక్కసారి తుమ్ములు స్టార్ట్ అయినాయంటే అసలు ఆగే ఛాన్స్ ఉండదు. అట్లా అయిపోతది పరిస్థితి. ఇది ఎందుకైతది? జనరల్లీ మార్నింగ్ టైమ్స్‌లో ఎక్కువ మీరు ఈ సింప్టమ్స్ భరిస్తారు. అంటే గమనిస్తారు. అరే! ఇట్లా లెవ్వంగానే పేషెంట్స్ వచ్చి ఏం చెప్తారు? లెవ్వంగానే తుమ్ములొస్తున్నాయి సార్. ఏం చేయాలనో అర్థమైతలేదు. మళ్ళా కొందరేమంటారు? పడుకున్న తర్వాత నిద్రలో సడెన్‌గా ఇట్లా స్టార్ట్ అయితది. అయితే ఏందంటే ఈ ప్రాబ్లమ్‌ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. ఇప్పుడు దీనివల్ల ఏమైతది కొందరికి సైనసైటిస్ డెవలప్ అయితది. మళ్ళా దీనివల్ల తలనొప్పి వస్తది. కళ్ళలో మంటలొస్తాయి. కళ్ళల్లో ఇచ్చింగ్ వస్తది. అండ్ ఈ ఎలర్జిక్ రైనైటిస్ రావడానికి రీజన్ ఏంది? అది మనం చూద్దాం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలర్జీ ఏదైతే టర్మ్ ఉంది దాన్ని అర్థం జేపిస్తాను ఫస్ట్. ఏందంటే మన బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటది. ఓకే. మన బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం జేస్తది? బాక్టీరియా వచ్చినా, వైరస్ వచ్చినా, ఫంగస్ వచ్చినా దాంతోటి ఫైట్ జేసి ఇన్ఫెక్షన్‌ని సంపేస్తది. అది పని ఇమ్యూన్ సిస్టమ్‌ది. కానీ ఒక్కొక్కసారి ఏమైతదంటే హార్మ్‌లెస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కొన్ని. అంటే ఎవరో జాడు కొడుతున్నారు రోడ్ మీద. ఆ దుమ్ముంటది గదా! ముక్కులో పోంగానే ఇరనింగ్ నోస్ స్టార్ట్ అయ్యి తుమ్ములు స్టార్ట్ అయితాయి. అట్లా. అయితే ఏమైతదంటే ఇవి హార్మ్‌లెస్. డస్ట్ హార్మ్‌లెస్ పోతనే ఉంటది మనకు ముక్కులో. చాలా మందికి పోతనే ఉంటది. కానీ బాడీ ఏమనుకుంటది? అరే! ఇది హార్మ్‌ఫుల్ సబ్స్టెన్స్. ఇది హార్మ్‌ఫుల్ సబ్స్టెన్స్ నాకు సంపడానికి నా శరీరంలో వచ్చింది అని అనుకుంటది. ఏం చేస్తది? యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తది. ముక్కులోకెళ్ళి వచ్చిందా? ముక్కుని అటాక్ చేయండి. అట్లా అయితది. అట్లా పేషెంట్స్‌కి ఎలర్జిక్ రైనైటిస్ డెవలప్ అయితది. దాంతో పాటు సైనసైటిస్, పాలిప్స్ అయిపోతాయి. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే చాలా మందికుంటది. ఏం జేస్తారు? పోతే సర్జరీ అడ్వైజ్ జేస్తారు. కానీ ఏమంటారు తెలుసా? 2 సార్లు సర్జరీలు జేసుకొని, 3 సార్లు సర్జరీ జేపించుకొని గూడా వచ్చినోళ్ళున్నారు మన దగ్గర. మన దగ్గరే గాదు, చాలా మంది హోమియోపతి డాక్టర్స్ దగ్గర. వాళ్ళేమని జెప్తారు? "అరే! ఇది ఉంది గదా ప్రాబ్లమ్. నేను 2 సార్లు సర్జరీ జేపించుకున్నా. మళ్ళా రిటర్న్ వచ్చింది. మళ్ళా ఏముంది ఫరక్ మాకు" అనేసి అడుగుతారు. ప్రాబ్లమ్ ఏందంటే మీ ఇమ్యూనిటీలో ప్రాబ్లమ్. అంటే ఇమ్యూనిటీ తక్కువుందని నేను అంటలేను. ఇమ్యూనిటీలో ప్రాబ్లమ్. ఏదైతే హార్మ్‌లెస్ సబ్స్టెన్స్ ఉంది, దాన్ని హార్మ్‌ఫుల్ అనుకుంటుంది బాడీ. ఇప్పుడు డస్ట్ ఉంది. డస్ట్‌ని అవాయిడ్ చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితదా? కాదు. ఎప్పుడో ఒకసారి మీరు మీ జీవితాంతంలో డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా అయితే ఉండలేరు గదా! అయితే మీరు ఆపరేషన్ చేపించుకున్నా, మీకు ముక్కు కారడు ఉంటది. మీరు మళ్ళా యాంటీ అలర్జెన్స్ వాడుతూనే ఉండాలి. మళ్ళా ఏం జేయాలి? ఏం జేయాలంటే, మీరు రెగ్యులర్‌లీ గ్రీన్ టీ విత్ తులసి యాడెడ్. గ్రీన్ టీ విత్ తులసి యాడెడ్ రెగ్యులర్‌లీ తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ రెస్పాన్స్ కరెక్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తది మీకు. టైంకి పడుకోవాలి, టైంకి లెవ్వాలి, బయట ఫుడ్‌లు అన్నీ అవాయిడ్ జేయాలి. అండ్ హోమియోపతి మందులు వాడండి. ఈ ప్రాబ్లమ్‌కి ఎలర్జిక్ సైనసైటిస్ అయింది, హెడ్‌ఏక్ అయింది, ముక్కు గారుతుంది, తుమ్ములొస్తున్నాయి, నిద్రొస్తలేదు దీనివల్ల. మార్నింగ్ లేవంగానే మొత్తం బ్లాక్ అయిపోతుంది. అంటే హోమియోపతి వైద్యం తీసుకోండి. హోమియోపతి వైద్యం తీసుకుంటే మీకు బెనిఫిట్ చేస్తది. సర్జరీ లేకుండా భగవంతుడి దయ ఉంటే మీకు మంచిగా అయిపోతది మొత్తం. ధన్యవాదం.